TN9 టీవీ నేను వర్షిత. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీసీ రిజర్వేషన్ల నిర్ణయంపై సంబరాలు. శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్న మంత్రి. ముక్కంటేశ్వరుని దర్శించుకున్న మాజీ స్పీకర్. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మోత్సవ ఏర్పాట్లు. వినోద్ క్యాంప్ ఆఫీస్ ముందు రైతుల ఆందోళన. శ్రీ రేణుకామాత ఆలయాన్ని దర్శించుకున్న జడ్జ్. కోట మరణం పట్ల సినీ ప్రముఖుల సంతాపం. ఉజ్జయిని అమ్మవారిని దర్శించుకున్న ఎంపీ ఈటల. మహిళా ఇంజనీరింగ్ కళాశాలపై దుష్ప్రచారం. కవిత దిష్టి బొమ్మను దహనం చేసిన బీసీ నాయకులు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాపాలన ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడంపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణలో బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాపాలన ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకోవడంపై తిమ్మాపూర్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కరీంనగర్, హైదరాబాద్ జాతీయ రహదారిపై పటాసులు కాల్చి స్వీట్లు పంచారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు రాహుల్ గాంధీ, రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బండారి రమేష్ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారానికి వచ్చిన సందర్భంగా రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో 42% రిజర్వేషన్లను ఆర్డినెన్స్ ద్వారా సాకారం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు రావడం శుభ పరిణామమన్నారు. 42% బీసీ రిజర్వేషన్ల అమలు నిర్ణయం చారిత్రాత్మకమైనదని, దీనివల్ల బీసీలకు పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు బీసీలను అణగదొక్కిళ్ళు చాలా ఘోరమైన పరిస్థితిలో ఉండే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మన ఏదైతే ఎలక్షన్ల ముందు మన రాహుల్ గాంధీ గారు ఏదైతే మన ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా మనకు మాట ఇచ్చిండు, మీకు కులగణన చేస్తా, మీకు బీసీలకు న్యాయం చేస్తా అని చెప్పడం జరిగింది. ఆ చెప్పిన విధంగానే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెంటనే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి బీసీలకు 42% ఏదైతే 42% రిజర్వేషన్లు కల్పించి అసెంబ్లీ తీర్మానం చేసి మనకు కింద దేశం లెవెల్లో జరగాలి ఈ చర్చ అని చెప్పేసి అసెంబ్లీ తీర్మానం చేసి మనం మరి కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం దగ్గర 6 నెలలు అయినా కూడా వాళ్ళు ఎలాంటి స్పందన లేదు. ఈరోజు మరి బీసీలకు అనుకూలంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా, బీజేపీ ప్రభుత్వం ఉందా, ఒకసారి ప్రజలు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఎలాగైనా సరే మరి ఇక్కడ బీజేపీ కేంద్రంలో మనకు స్పందిస్తలేదు. ఈ 42% వాళ్ళు మనకు సహకరిస్తారని చెప్పేసి మొన్న కేబినెట్ 10వ తారీఖు కేబినెట్ సమావేశంలో వెంటనే ఆర్డినెన్స్ జారీ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్లు ఖచ్చితంగా కల్పిస్తాం అని చెప్పేసి మొత్తం మంత్రివర్గం అంతా ఏకతాటిగా తీర్మానం చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఈ యొక్క తీర్మానాన్ని మా బీసీ నాయకులు కావచ్చు, మన తిమ్మాపూర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మనస్ఫూర్తిగా వారికి హృదయపూర్వకంగా శిరస్సు వంచి మేము నమస్కారాలు చెప్పడం జరుగుతుంది. అలాగే ఇంకా ముందు కూడా బీసీలకు చాలా అంటే అగ్రవర్ణ కులాలతో సమానంగా కూడా రాజ్యాంగబద్ధంగా మాకు హక్కులు కల్పించడం చాలా సంతోషకరం. మరి ఇక్కడ ఉన్న బండి సంజయ్ గారు, మీరు బీసీ నినాదంతో గెలిచారు, మరి మీకు కార్యకర్తలు లేకుండా బీసీలంతా మీకు ఓట్ చేసి గెలిపించారు. మరి మీకు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపడం, కనీసం మీరు పార్లమెంట్లో కూడా ఒక్కసారి దాని చర్చ మీరు ఎక్కడ కూడా ప్రస్తావన తీసుకురాలేదు. మరి ఇప్పుడు బీజేపీకి చిత్తశుద్ధి ఉందా, కాంగ్రెస్కి చిత్తశుద్ధి ఉందా, పీఆర్ఎస్కి చిత్తశుద్ధి ఉందా? వాళ్ళేమో 10 సంవత్సరాలు పరిపాలించి బీసీల గురించి అరగదొక్కిండు. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి 33% ఉన్న బీసీలను ఈ కేసీఆర్ వచ్చిన తర్వాత 27% చేసిండు. అంటే చూడండి దొరలపాన ఎలా ఉంది. మరి ఇప్పుడు ఈ బడుగు బలహీన వర్గాలకు అండ ఎవరున్నారు అనేది ఈ పేద ప్రజానీకం, ఈ బీసీ వర్గాలు అంతా ఆలోచన చేయాలని తెలియజేస్తూ మరి ఈరోజు మాకు 42% రిజర్వేషన్ ఇచ్చినందుకు గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరియు ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ గారికి, మరి ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం కుటుంబ సభ్యులతో కలిసి శ్రీకాళహస్తీశ్వరుణ్ణి దర్శించుకున్న మంత్రి కోళ్ల రవీంద్ర.
శ్రీకాళహస్తిలో జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వరుని కుటుంబ సభ్యులతో కలిసి ఎక్సైజ్ మెన్స్ అండ్ జియాలజీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వారికి పూర్ణకుంభ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేయించారు. అనంతరం గురుదక్షిణామూర్తి సన్నిధిలో వేద పండితుల చేత ఆశీర్వాదం చేయించి స్వామి అమ్మవారి చిత్రపటాన్ని మరియు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ముక్కంటీశ్వరుని దర్శించుకున్న మాజీ స్పీకర్ యనుమల రామకృష్ణుడు, తుని ఎమ్మెల్యే దివ్య. శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్న మాజీ స్పీకర్ యనమల రామకృష్ణుడు, తుని ఎమ్మెల్యే దివ్య. శ్రీకాళహస్తిలో మాజీ స్పీకర్, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు, ఆయన కుమార్తె తుని ఎమ్మెల్యే దివ్య కుటుంబ సభ్యులతో జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వరుణ్ణి దర్శించుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, దేవస్థానం అధికారులు ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేయించారు. అనంతరం గురు దక్షిణామూర్తి సన్నిధిలో వేద పండితులచే ఆశీర్వచనం ఇప్పించి స్వామి అమ్మవారి చిత్రపటాన్ని, తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ గతంలో కంటే శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం స్థానిక ఎమ్మెల్యే చొరవతో అభివృద్ధి పదంలో ముందుకెళ్తుందన్నారు. రాష్ట్ర దశ దిశ మార్చాల్సిన యువత చెడు వ్యసనాలకు బానిసలు అవుతున్నారు. అందువల్ల యువత తగ్గిపోతున్నారు, వయోవృద్ధులు పెరిగిపోతున్నారన్నారు. దీనివల్ల ప్రభుత్వ ఆదాయంపై ప్రభావం చూపుతుందన్నారు. యువత, ప్రజలు సన్మార్గంలో నడవడం వల్ల, భక్తి ప్రపత్తులతో మెలగడం వల్ల భవిష్యత్తులో రాష్ట్ర ఆదాయం కూడా పెరుగుతుందన్నారు. శ్రీకాళహస్తి దేవాలయం దర్శించుకున్నాం, కానీ అంటే భగవంతుడు అనేది ఒకటే, కాకపోతే అప్పటికి ఇప్పటికి చాలా మార్పు కనిపిస్తుంది. నేను ఎలక్షన్ ముందు కూడా 2-3 సార్లు వచ్చాను కాళహస్తి జిల్లాకు కూడా చాలాసార్లు వచ్చాను. ఎప్పుడు వచ్చినప్పుడు కూడా కొంత మార్పు కనిపిస్తుంది. ఈరోజు బ్రహ్మాండంగా ఎమ్మెల్యే గారు సుధీర్ గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని ఒక దైవభక్తితోటి ఈ దేవాలయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ప్రాముఖ్యత సాధించాలనేటువంటి ఉద్దేశంతో పట్టుదలతోటి చాలా బాగా చేస్తున్నందుకు ఆయన్ని అభినందిస్తున్నా. అదేవిధంగా ఇక్కడ పనిచేసేటువంటి కార్యనిర్వాహక వర్గాన్ని కూడా వాళ్ళని అభినందిస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవాలయాలు అనేటువంటి చాలా ముఖ్యం, దైవభక్తి అనేటువంటి చాలా ముఖ్యం. ప్రతి మానవుడికి కావాల్సినటువంటి దైవభక్తి ఉండాలి. దైవభక్తి ఉంటే మంచి మార్గంలో నడవటానికి దైవభక్తి ఉపయోగపడుతుంది. ఈనాడు ఉన్నటువంటి సమాజంలో మంచి కంటే చెడు ఎక్కువగా ప్రచారంలో ఉంది. చెడు ఎక్కువగా ప్రవర్తన కూడా, మానవుల యొక్క ప్రవర్తన చెడు వైపే ఎక్కువగా ఉంది. ముఖ్యంగా యూత్ మనం సంరక్షించుకోకపోయినట్లయితే ఈ దేశానికి కానీ రాష్ట్రానికి కానీ భవిష్యత్తు ఉండదు. అంచేత యూత్ జనాభాను పెంచడం ఒకవైపు, అదేవిధంగా వాళ్ళందరినీ కూడా మంచి మార్గంలో పెట్టడం ఒకవైపు. అంచేత రాజకీయ నాయకుల బాధ్యతే కాదు, ఈనాడు ప్రజల యొక్క బాధ్యత, అందరి బాధ్యత కూడా, వాళ్ళ కుటుంబాల యొక్క బాధ్యత. ఈనాడు ఈ రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు యొక్క ఈ యూత్ మీద ఆధారపడి ఉంటుంది. ఎందుచేతంటే మనకి చూస్తూ ఉంటే, ఈ స్టాటిస్టిక్స్ చూస్తూ ఉంటే యూత్ తగ్గిపోతున్నారు, వృద్ధులు పెరుగుతూ ఉన్నారు. వృద్ధులు పెరగడం వల్ల ఏంటంటే గవర్నమెంట్ మీద భారం ఎక్కువ పడుతుంది. యూత్ మీద భారం పడినా చదివించడానికి అది చేయనప్పుడు కూడా భవిష్యత్తులో వాళ్ళ ఒక ఇన్కమ్ వాళ్ళకి పెరిగి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, దేశ ఆర్థిక వ్యవస్థ కూడా పెరుగుతాయి. దానికి ముఖ్యంగా జనాభాలో ఒక విధమైనటువంటి నియంత్రణ కలిగినటువంటి జీవితం ఉండాలంటే ఈ దేవాలయాల యొక్క ముఖ్యం. నేను ఇంతకుముందు దాదాపు 43 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా. అప్పుడు చూసాం, ఇప్పుడు చూసాం. కాకపోతే ఇప్పుడు భక్తి కూడా పెరిగింది ప్రజల్లో. ఆ భక్తి పెరగడం వల్ల ఏంటంటే సన్మార్గంలో నడవటానికి ప్రజలందరికీ కూడా అవకాశం ఉంటుంది. సన్మార్గంలో నడితే సమాజం కూడా
అన్ని రంగాల్లో అన్ని విధాలుగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. దాని దిశగానే ఈనాడు ప్రభుత్వం కూడా పనిచేస్తూ ఉంది. అంటే దీనికి ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు కాదు, ప్రజలు కూడా సహకరించాలి, కుటుంబాలు కూడా సహకరించాలి, సమాజం సహకరించాలి. అప్పుడే సమాజం ఒక నూతన సమాజం ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. ఆ నూతన సమాజం దిశగా ఈ యొక్క అడుగులు వేస్తున్నటువంటి సందర్భంలో మన స్థానిక ఎమ్మెల్యే గారు సుధీర్ గారు, ఆయన కుటుంబం, ఆయన కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని ఈ దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తున్నందుకు వారికి ప్రత్యేకమైనటువంటి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 77వ ఆడి కృతిక మహోత్సవ ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం స్థానిక ఉట్లవారిపల్లి సమీపంలో ఆనందగిరిపై వెలిసిన శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో 77వ ఆడికృతిక బ్రహ్మోత్సవం ఏర్పాట్లపై సమీక్షా సమావేశాన్ని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆధ్వర్యంలో ఈవో యువరాణి అధ్యక్షతన అధికారులు ప్రజాప్రతినిధుల పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ 5 రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిద్దామన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత సొంత మండలంలో వెలిసిన శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించనున్న ఆడికృతిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిపించాలని పేర్కొన్నారు. అంతేకాకుండా ఇది దైవ కార్యం కావడంతో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని తెలిపారు. ఆడికృతిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో మాట్లాడి పలు సూచనలు, సలహాలు స్వీకరించామన్నారు. భక్తులకు త్రాగునీరు, అన్నప్రసాద సౌకర్యం కల్పించాలని, ఆలయ పరిసరాలు చుట్టూ శానిటైజేషన్ చేయించాలన్నారు. ప్రత్యేకంగా వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని, పోలీస్ యంత్రాంగం ఆలయం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. పార్టీలకు అతీతంగా ఆడుకృతిక ఉత్సవాలను విజయవంతం చేయాలని ఓసో కమిటీ సభ్యులకు, మండల స్థాయి అధికారులకు తెలియజేశారు. ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని సూచించారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే గారు వివిధ శాఖల వారు నిర్వహించవలసిన కార్యాచరణను దిశానిర్దేశం చేయవలసిందిగా పోలీసు వారికి, ఎక్సైజ్ వారికి నమస్కారాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా రాష్ట్రీయులు మనం సుబ్రహ్మణ్య స్వామికి ఉత్సవం ఏ విధంగా చేస్తున్నట్టు తెలుసు. మీ అందరి సహకారంతో ఆ రోజున అధికారులందరూ కూడా ఆ రోజున అధికారులు ఉన్నారు. అందరి సహకారంతో మనమందరూ కూడా గత దండం లేని విధంగా చేయడం జరిగింది. ఆ రోజు అనుకున్నాం పాకాల మండలంలో మనం సుబ్రహ్మణ్య స్వామిని డెవలప్ చేయాలి. ఆ డెవలప్మెంట్ లో భాగంగా ఈరోజు సుమారు 3 కోట్ల రూపాయలు పెట్టి కూడా చూస్తున్నారు ఏ విధంగా డెవలప్ చేస్తున్నామని. ఇంకా సుమారు ఈ అయిన తర్వాత వచ్చే సంవత్సరంలో దీనికి కొండ చుట్టూ అంటే మనం మామూలుగా తిన్నాములో ఏ విధంగా తిరుగుతామో ఆ విధంగా టోటల్ కొండ చుట్టూ మొత్తం కూడా 8-4 కిలోమీటర్లు వస్తుంది. కొంచెం తోటపాటు కలెక్షన్స్ 2 కిలోమీటర్లు వీళ్ళంతా ఉన్నది. దాన్ని కూడా వేసి జస్ట్ దీని లోపల అది కూడా కంప్లీట్ చేయాలని కూడా అనుకుంటున్నాం. అందరూ కూడా దాంతో పాటు ఇక్కడ పోలేతో పాటు కట్టినటువంటి షెడ్యూల్ కూడా తీసి ఇక్కడ వాటర్ సైడ్ డెకరేషన్ చేసి సుబ్రహ్మణ్య గుడి కూడా మంచి ఆరాధన పాపలాగా చేసి ప్రజలు కూర్చునే విధంగా చేయాలనే ఉద్దేశంతో జరుగుతుంది. ఎన్నో చేయాలని ఇక్కడ ఉభయదారులు కానీ, దాతలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి మాజీ చైర్మన్ కానీ ప్రజలందరూ మనందరూ మన గుడి మన గుడి 100% సక్సెస్ అవ్వాలి. ఇన్ని ఎల్లప్పుడు ఉండాలని కూడా అందరూ కూడా కోరుకుంటున్నా. ఆ తర్వాత మేము 13వ తారీఖు నుంచి 18వ తేదీ వరకు మనం ఆడికి ప్రచారం సుమారు 50-60 రావడం జరిగింది. ఈసారి ఇంకా పెరిగింది. గతంలో అయితే ట్రాన్స్పోర్ట్ రోడ్డు నుంచి అక్కడి నుంచి నడుచుకొని వచ్చేది, ఆటోలు వచ్చేవాళ్ళు. ఆ ఇబ్బంది లేకుండా ఈసారి రోడ్డు డబ్బులు కూడా చేసి మన ఇక్కడ ఉన్నటువంటి డీ గారు కానీ, చైర్మన్ గారు కానీ అందరితో మాట్లాడి డబుల్ రోడ్ చేసాం. డబుల్ రోడ్ ద్వారా ఆర్టీసీ బస్సులు ఇక్కడే వచ్చి ఎక్కడ కానీ ఎటువంటి దారి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది. సెంట్రల్ రోడ్లో డివైడర్ కూడా రైతు ఎంపీ గారు సుమారు 35 లక్షల రూపాయలతో శాంక్షన్ చేసిన ఎంపీ గారు కూడా అది కూడా 15 రోజులు కంప్లీట్ చేసి శాంక్షన్ కూడా ఎందుకు చెప్తున్నారంటే మనం చేసేది ప్రతి ఒక్కటి కానీ దీక్ష సక్సెస్ అయ్యేది. బట్ ఇదందరూ ఉండాలి. ఏ విధంగా మనం డిపార్ట్మెంట్ వైజ్ గా టీం వేసుకున్నాము. ఎంపీలో పారిశుద్ధ్యం సంబంధించి ఏం టోటల్ బయటికి సిబ్బంది తీసుకొచ్చి పంపించడం కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఫైర్ సర్వీస్ వాళ్ళు ఫైర్
ఎలక్ట్రిసిటీకి సంబంధించిన అధికారులు ఇక్కడ కీగా వచ్చారు. ఇక్కడ గతంలో ఉన్న విధంగా గతంలో ఉన్నారు. ఇక్కడ ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం లేకుండా స్పేర్ జనరేటర్ కూడా డిపార్ట్మెంట్ నుంచి స్పేర్ జనరేటర్ కానీ ఆరోగ్య సిబ్బంది ఉన్నారు. ఆరోగ్య సిబ్బంది కూడా రెండు చేసుకుని ఇక్కడ వచ్చే వాళ్ళకి ఎటువంటి లేకుండా ఎమర్జెన్సీ కంప్లైంట్స్ చూసుకోవడం కానీ పోలీసు వారు ఎక్కడ కానీ ట్రాఫిక్ లేకుండా ఇక్కడ ట్రాఫిక్ కాకపోతుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా నైట్ రోడ్స్ చూసుకుంటూ ఇక్కడే మెయిన్ రోడ్లు వచ్చేటువంటి అన్ని రోడ్లు కూడా చూసి బోర్డు పెట్టి రావడం కానీ ఇక్కడ వచ్చే మన వేస్తున్నటువంటి రోడ్లో పోలీసు సిబ్బంది వారు పంచాయతీలు షాప్స్ ఎక్కడ ఉంటే రోడ్లు పెట్టుకుంటా ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఈసారి అది లేకుండా ఎక్కడ కూడా మన బెల్లంపల్లి పట్టణంలోని కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వినోద్ క్యాంప్ ఆఫీస్ ముందు పెట్రోల్ పోసుకొని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వినోద్ క్యాంప్ ఆఫీస్ ముందు పెట్రోల్ పోసుకొని రైతులు ఆందోళనకు దిగారు. నెన్నెల మండల కేంద్రంలో 20 సంవత్సరాలుగా పంటలు వేస్తున్న తమ భూములపై పడి అటవీ శాఖ అధికారులు దౌర్జన్యంగా పత్తి మొక్కలను ధ్వంసం చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వినోద్ న్యాయం చెయ్యాలంటూ బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ముందు పెట్రోల్ పోసుకొని రైతులు ఆందోళనకు దిగారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒకరు సత్యమే ఆ భూమి సమస్య లేదంటే మేము కావడానికి సిద్ధంగా ఉన్నాం. మనం తెలంగాణ వచ్చింది కూడా అసలే కదా, సత్యమే కదా, మనం రాజ్యమే లేదు సత్యమే కదా. అడుగు పెట్టకుండా చాలా పోలీసు బందోబస్తు తోటి పేపర్ 2 జేబులు ఫారెస్ట్ వాళ్ళు అందరు వచ్చి మమ్మల్ని చాలా ఇబ్బంది చేస్తాను. కాబట్టి దయచేసి ఎమ్మెల్యే కానీ, కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ, ఎంఆర్ఓ కానీ మన దగ్గరున్న వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885552, 9100885559. తిరిగి వార్తలకు స్వాగతం. సిద్దిపేట జిల్లా పెద్దగుండవెల్లి గ్రామంలో శ్రీ రేణుకామాత ఆలయాన్ని దర్శించుకున్న జడ్జ్ సాయి రమాదేవి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని పెద్దకుంటవెల్లి గ్రామంలో శ్రీ రేణుకామాత ఆలయాన్ని సిద్దిపేట జడ్జ్ సాయి రమాదేవి కుటుంబ సభ్యులు దర్శించుకొని ఆషాఢ మాసం సందర్భంగా బోనాన్ని సమర్పించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ గత 20 రోజుల క్రితం అమ్మవారిని దర్శించుకోవడం వల్ల కోరిన కోరిక తీర్చినందుకు గాను ఈ రోజు ఆదివారం బోనం చేయడం జరిగిందన్నారు. కోరిన కోరికలు తీర్చిన అమ్మవారిని స్మరించుకుంటూ ఎంతో సంతోషం వ్యక్తం చేసిన జిల్లా జడ్జ్ సాయి రమాదేవి జిల్లా ప్రజలతో పాటు దుబ్బాక పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామాల ప్రజలు ఆషాఢ బోనాల మాసం సందర్భంగా శ్రీ రేణుకామాత ఆలయాన్ని దర్శించుకోవాలని ప్రజలకి భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జ్ సంతోష్ కుమార్, ఆలయ కమిటీ చైర్మన్ ఏల్పుల మహేష్, క్యాషియర్ కొండ్రా యాదగిరి, శాశ్వత కార్యదర్శి చందరి దుర్గారెడ్డి, సభ్యులు యాడవరం నాగరాజు, బోయా వాల్మీకి, సంఘం రాష్ట్ర అధ్యక్షులు బోయా రాములు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు రేణుకా ఎల్లమ్మ అమ్మవారి గుడికి రావడం జరిగింది. ఆషాఢం సందర్భంగా ఈరోజు ఇంట్లో బోనం తీస్తున్నాము. ఆ బోనం సందర్భంగా ఈ గుడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది అమ్మవారు చాలా పవర్ఫుల్ అని. మరి అమ్మవారిని చూస్తే సాక్షాత్తు అమ్మవారు ఇక్కడ కూర్చున్నట్టుగానే ఉన్నారు. అందరు ఇక్కడికి వచ్చి దర్శించుకోవాలని, మరి ఎవరైనా బోనము మొక్కుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి మొక్కుకోవాలని నేను అందరికీ చెప్తూ ఉన్నాను. ఎందుకంటే నేను ఒకటి అనుకున్నాను, ఒక విషయం అనుకున్నప్పుడు నాకు మా స్టాఫ్ చెప్పారు ఇక్కడ చాలా పవర్ఫుల్ టెంపుల్ అని, మొక్కడం జరిగింది. మరి నేను అనుకున్నది జరిగింది కాబట్టి ఈరోజు వచ్చాను. నేను అనుకున్నది కూడా నేను అనుకుని బహుశా ఒక 20 రోజులు అయ్యింది అనుకుంటా. ఒక 20 రోజుల కిందట నేను అనుకున్నది జరిగింది. అందుకే ఇక్కడికి వచ్చాను. ఇంత
అంటే ఇంత తొందరగా మనం అనుకున్నది జరిగింది అని అంటే మరి అమ్మ చాలా పవర్ఫుల్. అందరూ కూడా ఈ ఊరి వాళ్ళు, అలానే ఇక్కడ దుబ్బాక చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు, అలానే సిద్దిపేట వాసులు అందరూ వచ్చి కూడా ఇక్కడ పూజించుకోవాలని నేను కోరుకుంటున్నాను. ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. మెగాస్టార్ చిరంజీవి కోట నివాసానికి వెళ్లి నివాళులు అర్పించారు. ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేరంటూ తమ సందేశాలతో పేర్కొన్నారు. కాగా మెగాస్టార్ చిరంజీవితో సహా పలువురు నటీనటులు, సాంకేతిక నిపుణులు కోట నివాసానికి వెళ్లి ఆయన భౌతిక కాయంపై పుష్పగుచ్చాలను ఉంచి నివాళులు అర్పించారు. కోట భౌతిక కాయాన్ని చూసి బాబు మోహన్ బ్రహ్మానందం పూరణ విలపించారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, లెజెండరీ నటులు, బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ కోట శ్రీనివాసరావు గారు ఇక లేరనే వార్త నన్ను తీవ్రంగా కలిచివేసిందన్నారు. ప్రాణం ఖరీదు చిత్రంతో ఆయన, నేను ఒకసారి సినీ కెరియర్ ను ప్రారంభించాను. ఆ తర్వాత వందలాది సినిమాల్లో ఎన్నెన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి ప్రతి పాత్రని తన విలక్షణమైన ప్రత్యేక శైలితో అలరించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఇటీవలి కాలంలో ఆయన కుటుంబంలో జరిగిన వ్యక్తిగత విషాదం ఆయన్ని మానసికంగా ఎంతగానో కుంగతీసింది. కోట శ్రీనివాసరావు లాంటి నటుడి లోటు చిత్ర పరిశ్రమకి, సినీ ప్రియులకి ఎన్నటికీ తీరనిది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులకి, శ్రేయోభిలాషులకి, అభిమానులకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని పేర్కొన్నారు. లక్షణమైన నటనకి పరిపూర్ణమైనటువంటి రూపం కోట శ్రీనివాసరావు గారు. మహానటుడు, ఒక లెజెండరీ క్యారెక్టర్ యాక్టర్. మా ఇద్దరి నట ప్రస్థానం కూడా ఒకే సినిమాతో ప్రారంభమైంది, అది ప్రాణం ఖరీదు. అఫ్కోర్స్ ఇక్కడే నారాయణమూర్తి ఉన్నాడు, నారాయణమూర్తి కూడా ఆ సినిమాతోనే ప్రారంభమైంది అనుకోవచ్చు. సో సుదీర్ఘమైనటువంటి ఈ నట ప్రస్థానంలో మా అనుబంధం వెనవేసుకుంది అంతా ఇంత కాదు. ఆయనతో నటిస్తున్నప్పుడు తెర మీద ఆయన నటనను చూసి అద్భుతం అనుకోవడం వేరు, వ్యక్తిగతంగా 1-to-1 కూర్చున్నప్పుడు ఆయన చేసే చమత్కారాలు కానీ, చెప్పే జోకులు కానీ, అవి ఆద్యంతో చాలా ఉత్సాహపడుతుంది. అయితే షూటింగ్ ఉందంటే కనుక ఇవాళ కోట శ్రీనివాసరావు గారు ఉన్నారు, ఇవాళ చాలా హుషారుగా బాగుంటుందని ఉత్సాహంతో వెళ్ళేవాళ్ళం. అలాగా ఆయనతోటి ఒక అనుబంధం పెనవేసుకువెళ్ళింది. ఇక ఆయన చేయలేని క్యారెక్టర్లు, చేయని క్యారెక్టర్లు, మాట్లాడని యాస, మాండలికాలు లేవనే చెప్పాలి. అంతగా పరిపూర్ణమైనటువంటి నటన. నాటక రంగం నుంచి వచ్చి సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకున్నటువంటి గొప్ప నటుడు. ఆయనతోటి నాకు ఎన్నో సినిమాల అనుబంధం ఉంది. ప్రతి సినిమా ఒక్కొక్క అద్భుతమైనటువంటి నాకు ప్రత్యేకం. అండ్ అలాంటి మా కోట శ్రీనివాసరావు గారు ఈ రోజున లేరు అనుకోవటం అనేది నిజంగా చాలా తీరని లోటు. అండ్ ఇది వాళ్ళ కుటుంబానికి, పరిశ్రమకి తీరని లోటు. అలాంటి మహానటుడు, అలాంటి వైవిధ్య పాత్రలు పోషించేటటువంటి విలక్షణమైన నటుడు మళ్ళీ వస్తారని అనుకోవటం లేదు. అలాంటి నటుడు మనకు దొరకరేమో కూడా, ఉండరేమో కూడా. అది ఎవరు పూర్తి చేయటువంటి చాలా భారీ నష్టం ఈ పరిశ్రమకి. వారి ఆత్మనికి శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకి, ప్రతి ఒక్కరికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న ఎంపీ ఈటల రాజేందర్. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. హైదరాబాద్లో 1805లో పెద్ద ఎత్తున కలరా వచ్చి ప్రజలు చనిపోతుంటే అయ్యప్ప ముదిరాజ్ ఉజ్జయిని నుండి అమ్మవారిని తీసుకొని వచ్చి ప్రతిష్ఠించి పూజలు చేసి మొట్టమొదటి బోనం సమర్పించారు. ఆ చావులు ఆగాలని కోరుకున్న మహనీయుడు ఆయన. వారి 7వ తరం ఇప్పుడు బోనాల పండుగ ఘనంగా నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లో గోల్కొండతో మొదలై లాల్ దర్వాజాతో బోనాల పండుగ ముగుస్తుంది. ఈ బోనాల పండుగ మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేక. ప్రతి ఇల్లు బోనం సమర్పిస్తుంది. పిల్ల జల్ల క్షేమంగా ఉండాలని, పాడి పంటలతో ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని ఈ సందర్భంగా మనం వేడుకుంటాం. ప్రతి సంవత్సరం మొక్కులు చెల్లించుకుంటాం. బీజేపీ కోరికను తీర్చాలని కోరుకున్నామని ఈటల రాజేందర్ ఈ సందర్భంగా తెలిపారు.
హైదరాబాద్ నగరంలో 1805లో పెద్ద ఎత్తున కలరా వచ్చి వేలాది మంది చనిపోతా ఉంటే సూరటి అప్పయ్య ముదిరాజ్ ఉజ్జయిని నుంచి అమ్మవారిని తీసుకొచ్చి మొట్టమొదటిగా చక్ర విగ్రహాన్ని తీసి అమ్మగారికి బోనం సమర్పించి హైదరాబాద్ ప్రజానికాన్ని కాపాడమని చెప్పి వేడుకున్నటువంటి మానవుడు. వాళ్ళ 7వ తరం ఈరోజు ఈ బోనాల ఉత్సవానికి వాళ్ళు నాయకత్వం వహిస్తూ ఉన్నారు. గొప్పగా నిర్వహిస్తున్నటువంటి వాళ్ళకి అభినందన తెలియజేస్తూ హైదరాబాద్ నగరంలో గోల్కొండలో మొదలైనటువంటి బోనం చివరికి లాల్ దర్వాజా బోనంతో ఎండ్ అవుతుంది. ఈ బోనాల పరంపర మన సంస్కృతి సాంప్రదాయాలను మన విశ్వాసం ప్రతిబింబించడమే కాకుండా ప్రతి ఇల్లు కూడా అమ్మవారికి బోనం సమర్పించి పిల్ల జల్ల అందరూ చల్లగా ఉండాలని, మంచి వర్షాలతో పాడి పంటలతో మా ప్రజలు సుఖంగా జీవించే భాగ్యం కలగాలని చెప్పి వారిని వేడుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం ఈరోజు మా కార్పొరేటర్లు అదేవిధంగా మేమందరం కూడా మొక్కులు చెల్లించుకొని రాబోయే కాలంలో మా భారతీయ జనతా పార్టీ ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక నెరవేర్చాలని చెప్పి మొక్కు. కోదాడ పట్టణంలో ఉన్న కిడ్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన కళాశాల చైర్మన్. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఉన్న కిడ్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలపై కావాలని కొంతమంది సోషల్ మీడియా మాధ్యమాలలో దుష్ప్రచారం చేస్తున్నారని కళాశాల చైర్మన్ నీలా సత్యనారాయణ మీడియా ముందు వాపోయారు. తమ కళాశాలకు అన్ని అనుమతులు ఉన్న ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించామని కొంతమంది మాపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో ఎక్కడ లేని విధంగా మహిళా ఇంజనీరింగ్ కళాశాల కోదాడలోనే ఉన్నదని, కొంతమంది నిరుపేద విద్యార్థినులకు ఉచితంగా ఉన్నతమైన విద్యను అందిస్తూ ల్యాబ్ మరియు లైబ్రరీ, మంచి హాస్టల్ సౌకర్యం లాంటివి అందిస్తూ విద్యార్థినుల భవిష్యత్తు కోసం ప్లేస్మెంట్స్ కూడా ఇస్తున్న తమ కిడ్స్ ఇంజనీరింగ్ కళాశాల అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తమ కళాశాలకు ఎక్కువగా అడ్మిషన్స్ వస్తున్నాయని తెలిసి కొంతమంది కుట్రపూరితమైన ఆరోపణలు చేస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు. తమపై ఎటువంటి అనుమానాలు ఉన్నా నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని, తమ వద్ద ఉన్న ఆధారాలను సైతం బహిర్గతం చేస్తామని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. తీన్మార్ మల్లన్నపై జరిగిన దాడిని నిరసిస్తూ ఎమ్మెల్సీ కవిత దిష్టిబొమ్మను దహనం చేసిన బీసీ నాయకులు. తీన్మార్ మల్లన్నపై జరిగిన దాడిని నిరసిస్తూ రాష్ట్ర బీసీ జేఏసీ సమన్వయకర్త వట్టే చానయ్య ఆదేశాల మేరకు సూర్యాపేట తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర ఎమ్మెల్సీ కవిత దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. తీన్మార్ మల్లన్న బీసీ రాజకీయ పార్టీ రాబోతుందని ప్రకటించగానే ఓర్వలేక దాడులు చేస్తున్నారని కవిత పంపించిన జాగృతి గూండాలచే తీన్మార్ మల్లన్న ఆఫీసుపై దాడి జరిగిందని, కవిత మేల్కొని ఇలాంటి దాడులు మరోసారి జరగకుండా ఉండాలని బీసీ నాయకులు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం.
దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.